బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. హైదరాబాద్ చంచల్గూడ జైల్లో సుమన్ను కలిసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కారాగార వసతులపై ఆరా తీశారు. బాల్కా సుమన్కు జగదీష్ రెడ్డి ధైర్యం తెలిపారు. బాల్కా సుమన్ను పరామర్శించిన వారిలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో గత నెల 30న బీఆర్ఎస్ భవన్లో సుమన్ నాంపల్లి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు అసలు బాల్కా సుమన్ మాట్లాడింది ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంది, ఆయుధాలు పట్టుకున్నట్టు, ఎవరినో చంపడానికి ప్రయత్నించినట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు, మొత్తం దేశంలో ఎన్ని రకాల శిక్షణలు ఉండాలో అన్నీ తీసుకొచ్చి పెట్టినలో కోర్టే చూసి మొట్టకాయలు వేసి వాళ్ళకి సెక్షన్లను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజ్యాంగం పైన, చట్టం పైన విశ్వాసం ఉన్న పార్టీ. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచే చెప్పినరు, మేము పూర్తి అహింసాయుతమైన పద్ధతుల్లో గాంధీ మహాత్ములు చూపించిన దారిలోనే వెళ్తామని. మాకు అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగంలో ఉన్న చట్టాలు, హక్కులతోనే మేము రాష్ట్రాన్ని సాధించుకుంటామని. మా 14 సంవత్సరాల మా పోరాట చరిత్ర అదే ఉంది. గత 10 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని నడిపిన పరిస్థితుల్లో కూడా ఏ రకంగా నడిపినామో ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా చూసిండ్రు. ఈ కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు